ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితములు 31 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో వక్రించిన శని, కుంభంలో రాహువు, మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో రవి, బుధ, కేతువు యొక్క సంచారము, కన్యారాశిలో కుజుడు మరియు అదేవిధంగా మనకి వృశ్చిక రాశి నుంచి మకరం వరకు కూడా ఈ యొక్క వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ కుంభరాశి వారికి లేదా కుంభలగ్నం వారికి రాశిలో రాహు ఉంటూ శని యొక్క సంచారం కొద్దిగా అన్ని విషయాలు స్లో అవ్వడము, కొంచెం సక్సెస్ రేట్ పెరుగుతుంది కూడా. ఒక చెప్పాలంటే దాని లగ్నాధిపతి కాబట్టి ఈ కెరీర్ విషయంలో కొంత ఆన్లైన్లో చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంతవరకు ఫలిస్తాయి. కాకపోతే కొంత స్లో అవుతున్నాయి అనేటువంటి కొంత బెంగ ఉంటుంది. అయితే మీకు క్రియేటివ్ రిలేటెడ్గా చేసినటువంటి కొన్ని అంశాల మూలంగా ధనయోగము సిద్ధిస్తుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నందుకు కాస్త ఈ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయంలో కానివ్వండి, మార్పులు అనుకోండి, లేనట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి చూడండి మనం ఒక మాట అంటాం కాబట్టి ఇటువంటి విషయాల్లో కొద్దిగా చూసుకోవాలి. అలాగే ఈ 4వ అధిపతి 6లో ఉన్నందుకు హోమ్ లోన్స్, ముఖ్యంగా వాహన సంబంధించిన గృహ సంబంధించిన లోన్స్ లభిస్తాయి. 6లో శుక్రుడు ఎప్పుడు కూడా పురుషులకు ప్రత్యేకంగా స్త్రీలతో వివాహ సంబంధించిన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచన. అలాగే పంచమ గురువు పిల్లల కోసం అంటే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే లగ్నంలో రాహు ఉన్నందుకు తెలియని అపోహలు, తెలియని భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాస్త వివాహ సంబంధించిన విషయాలలో కాస్త నిర్ణయం తీసుకునేప్పుడు కొంచెం చిన్న ఇగో క్లాషెస్ వెంటాడితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క కుజుడు కూడా అష్టమంలో ఉన్నందుకు ముఖ్యంగా మంగళవారాలు, బుధవారాలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. బుధవారాలు మీరు చేసే ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ధనపరంగా మంచి అభివృద్ధి యోగం ఉంది. మీరు మరింత బాగుండాలి, లేదా స్త్రీలతో 6th హౌస్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వివాహ నిర్ణయాలు స్త్రీలతో అనవసరమైన ఘర్షణ వాతావరణం వస్తుంది అన్నప్పుడు శ్రీమాత్రే నమః అని మంత్రం చేసుకోండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మాకు మంత్రోపదేశం లేదు, గ్రహణం రోజు 7వ తేదీ గ్రహణం ఉంది కదా, ఆ రోజు లలితా సహస్రనామాలలో ఏ సమస్యకి ఎటువంటి నామము చేసుకుంటే మంచిది అనేటువంటిది ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నారు. నేను దీనికి చాలా 1000 నామాలకి ఆ 1000 నామాల యొక్క అర్థము మనం యూట్యూబ్లో చెప్పాం చాలా ఛానల్లో. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా గ్రహణ సమయంలో గ్రహణం అనేటువంటిది ఒక చక్కటి సమయం, సాధన చేసుకోవడానికి, మన కర్మల్ని తగ్గించుకోవడానికి చక్కటి సమయం గ్రహణం అనేటువంటిది. కాబట్టి ఎవరికైనా వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతున్నాను, అన్నీ ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే ఆటంకాలు ఎక్కువగా అవుతున్నాయి అని అనుకున్నప్పుడు, అంటే ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః చేసుకోండి. ఏ సమయంలో, ఆ గ్రహణ సమయంలో చేసుకోవచ్చు. గ్రహణానికి ముందే ఈ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి మామూలుగా రోజు చేసుకుంటూ ఆ సమయంలో కనుక మీకు చేసుకున్నట్లయితే మీరు ఏదైతే పోరాడుతుంటారో దానికి చక్కటి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఏమంటే ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంటుంది, ఎంత కష్టపడ్డా ధనానికి మాకు ఇబ్బంది ఉంది అన్నప్పుడు 2 నామాలు ఉన్నాయి అందులో. ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. రెండవది
ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః చేసుకోవచ్చు. ఇక మరికొంతమందికి ధైర్యం చాలదు, ఎప్పుడూ ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అలాంటి వారికి గణపతిని ఆరాధిస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః, చక్కటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమ్మవారు మీకు ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరికొంతమందికి ఏమండి మాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది, ఏ గృహం వాహనం లేకపోతే భూమి కొనుక్కున్నా మరలా అది అమ్మేయడము తాకట్టు పెట్టేయడము తీసేయడము జరుగుతుంది, మాకు భూమి నిలబడుతుందా అన్నప్పుడు ఒకటే, మీ జన్మజాతకంలో భూయోగం ఉంటేనే మీరు తీసుకోవాలి, లేనట్లయితే మీ జీవిత భాగస్వామ్యం మీ పిల్ల పేర్ల మీద కొనుక్కోవాలి, అది మీకు పనికొచ్చేటువంటి ఫేసింగ్ తీసుకోవాలి. అలాగే లలితా సహస్రనామాల్లో ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమః చేసుకోండి గ్రహణ సమయంలో, అప్పుడు నిలబడుతుంది. అలాగే మీరు మణిద్వీప వర్ణన అంటారు, అది కూడా చేసుకోవచ్చు. ఇక సంతానం కోసం చేయాలి అని అనుకుంటే మీరు చక్కగా ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో మీకు పంచమ స్థానం పాడైంది అని అనుకున్నప్పుడు దత్తాత్రేయుడిని దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర నామం కానీ ఓం గ్రామ్ దత్తాత్రేయాయ నమః అనే నామస్మరణ కానీ చేసుకోవచ్చు. వివాహం అవ్వటం లేదు అనుకునేటువంటి వారి గ్రహణ సమయంలో ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయేమో వివాహమయ్యి వివాహ జీవితంలో ఇబ్బంది ఉన్నటువంటి వారికి, అసలు వివాహమే అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః చేసుకోవచ్చు చక్కగా. అలాగే మరి ఉద్యోగం రావట్లేదండి అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు. దానివల్ల ఉద్యోగం రావడమే కాకుండా ప్రమోషన్స్ కూడా చక్కగా ఉంటాయి. మరి కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు, ఉద్యోగం రావట్లేదు లేకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం ఫలప్రదం అవ్వట్లేదు అనేటువంటిది. అలాంటప్పుడు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదివితే చక్కగా మీరు విదేశాల్లో పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి ఆ వాయుపుత్రుడు అనేటువంటి ఆంజనేయ స్వామి వారు మీకు అతని యొక్క అనుగ్రహం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. లేదంటే ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారికి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే రోజుకి 7 సార్లు కనుక హనుమాన్ చాలీసా చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో శని దోషాలు ముఖ్యంగా ఎందుకు మనకి ఏర్పడతాయంటే అన్ని గ్రహాలు మంచి ఇస్తాయి, ఇబ్బందిని ఇస్తాయి మన కర్మలను బట్టి. శని ముఖ్యంగా రోగకారకుడు, ఆలస్యానికి కారకుడు, మందుడు, అదేవిధంగా ఉద్యోగానికి కారకుడు, నరాలిక, ఇలా చాలా రకాల కారకత్వాలు చెప్పడం జరిగింది. అయితే ఈ కర్మ మనకు అనుభవింపజేసేటువంటి గ్రహం శని. అప్పుడు ఆ హనుమత్ ఆరాధన కనుక చేసినట్లయితే దాని యొక్క దోషం అనేటువంటిది కూడా చాలా మటుకు తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమందికి వ్యాపారాల్లో ఉంటారు, వ్యాపారంలో అభివృద్ధి అవ్వాలి, నేను ఈ గ్రహణం రోజు ఏం చేసుకోవాలి అంటే ఒకటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః చేసుకోవచ్చు. అలాగే ఇంకొంతమందికి వ్యాపారాలు ఉండవు కానీ వాళ్ళకి ఏది సక్సెస్ లేదనేటువంటిది ఉంటుంది, అంటే లాభస్థానం పాడవుతుంది వారికి. లాభస్థానం కనుక పాడైనప్పుడు ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మీరు అనుకుంటుంటారో దానికి అంత ప్రోత్సాహంగా ఉండదు, అంటే లాభాలు రావట్లేదు, ఎప్పుడు దిగులుగా ఉంటుంటారు, నేను అసలు లైఫ్లో ఎంజాయ్ చేయలేదండి అంటూ ఉంటారు. అప్పుడు కూడా ఈ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః అనే నామస్మరణ ఖచ్చితంగా పనిచేస్తుంది. మరి కొంతమందికి ఆకస్మిక సంఘటనలు ఉంటాయి. గ్రహణం రోజు కనుక మీరు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నా లేకపోతే కొన్ని విషయాలు చూడండి సగంలో ఆగిపోతాయి, సినిమాలు కావచ్చు, వాళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేనట్లయితే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక కోర్స్ కావచ్చు, ఏదైనా కానీ సగంలో ఆగిపోతుందండి, చాలా ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.